మీలో ఎంతమంది ఆర్ఎక్స్ హండ్రెడ్ ఇష్టమో కింద కామెంట్ చేయండి ఫస్టు. సో, ఈ వెహికల్ ఏంటంటే యమహా ఆర్ఎక్స్ హండ్రెడ్ మీకు తెలిసిందే నేను చెప్పనక్కర్లేదు ప్రత్యేకంగా. ఇతను కొత్త కస్టమర్ అని చెప్పాలి. ఎందుకంటే వాటర్ వాష్ చేపించిన బండి ఆగిపోయింది నైటొచ్చారు. నైట్ టైమ్ కొద్దిగా ఇబ్బంది బ్రో అని చెప్తే మళ్ళీ మార్నింగొచ్చారు. డ్రైన్స్‌కు ఓపెన్ చేసి క్లీన్ చేద్దాం అనుకున్నాను కానీ డ్రైన్స్‌కు స్టక్ అయిపోతే కంప్లీట్‌గా కార్బోరేటర్ తీయవలసొచ్చింది. అట్లనే హెడ్‌లోకి కూడా వాటర్ వెళ్ళిపోయింది బ్రో వాటర్ వాష్ చేసినప్పుడు. సర్లే ఏముంది కార్బోరేటర్ ఒకటే కదా పనేం కాదు అని చెప్పేసి మొత్తం క్లీన్ చేసేసాం. అసల కార్బోరేటర్ ఎలా క్లీన్ చేయాలి? అది కదా మెయిన్ ఇంపార్టెంట్. ఈ ఆర్ఎక్స్ హండ్రెడ్ ఇలాంటి వెహికల్‌కొచ్చేసరికి ఎవరికో సాధారణ కొంతమంది తెలియని వాళ్ళైతే ముట్టుకోరు. తెలిసిన వాళ్ళైతే చేస్తారు. బట్ కార్బోరేటర్ విషయానికొచ్చేసరికి ఇది జపాన్‌లో తయారైంది. అట్లనే ఈ బండి గురించి చెప్పాలంటే ఈ వెహికల్ నేను చాలా ఆర్ఎక్స్ హండ్రెడ్‌లో 130 రూపాయలు తోలాను గానీ, ఈ వెహికల్ తోలితే నాకు గూస్ బంప్స్ వచ్చినియి. అంత బావుంది బండి. టు బి ఫ్రాంక్ నాకు కరిజ్మా కన్నా ఇదే మంచి పికప్ ఉందని చెప్పాల్సొస్తుంది. అయినా కార్బోరేటర్ ఎట్లా క్లీన్ చేయాలి? ఏ హోల్ ఎట్లా క్లీన్ చేసుకోవాలంటే ఏ జెట్ దేనికి యూజ్ అవుతుంది? అసలు కార్బోరేటర్ క్లీన్ చేసుకున్నప్పుడు తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి? మొత్తం మీద ఫుల్ వీడియో చేస్తా. మన ఛానల్ ప్లేలిస్ట్‌ని చెక్ చేయండి.